ఆ గ్యాస్ట్రైటిస్ అనేది ఎందుకు వస్తుంది అండ్ దాంతోపాటు ఏది నార్మల్ రేంజ్, ఏది టాక్సిక్ రేంజ్ అనేది ఒకసారి చెప్పండి. సరే, సో మనకి చాలా మందికి ఏంటంటే కామన్ టెర్మినాలజీలోని జనాలు గ్యాస్ అంటే స్టమక్లో ఏ ప్రాబ్లం అయినా వాళ్ళు గ్యాస్ అనే అంటారు. అది పెయిన్ అవ్వచ్చు, యా బర్నింగ్ అవ్వచ్చు, బ్లోటింగ్ అవ్వచ్చు, యా కాన్స్టిపేషన్ అవ్వచ్చు, కరెక్ట్. ఏదైనా వాళ్ళ కామన్ టెర్మినాలజీ గ్యాస్ అంటారు. గ్యాస్ అన్నది ఒక సిమ్టమ్. సో మనకి ఎప్పుడైనా మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు మనము డీపర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అమ్మ గ్యాస్ నాకు అర్థమైంది, కానీ ఏంటి నీ ఇబ్బంది ఏంటి, మంట ఉందా, నొప్పి ఉందా అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. అదే సో గ్యాస్ అంటే చాలా మందికి కింద నుంచి గాలి ఎక్కువ పోతుంది అనుకోండి, అది కూడా గ్యాస్ అంటారు. గ్యాస్ ఎక్కువ పోతుంది అని అంటారు. కొంతమంది తేనుపులు ఎక్కువ వచ్చినా బర్పింగ్ అంటే దాన్ని గ్యాస్ ఎక్కువ వస్తుంది అంటారు. కడుపు ఉబ్బరంగా ఉన్నా బ్లోటింగ్ అంటారు. సో నాకు గ్యాస్ ఎక్కువ అయిందని అంటారు. నేను అందరికీ కూడా చెప్తాను, గ్యాస్ లేకుండా మనిషి అన్న కూడా ఉండడు. మనం ఫుడ్ తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు గాలి మింగేస్తాం తెలియక, అది న్యాచురల్ థింగ్. సో గాలిలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది. సో మన స్టమక్లో కూడా ఆ ఇంటెస్టైన్లో కూడా ఆ గాలి అలా కిందకి వెళ్తుంది ఇంటెస్టైన్. ఉదయమే నిద్ర లేచాకో లేదా రోజులో ఒకసారో 2 సార్లు 3 సార్లు గాలి కింద నుంచి ఒకసారి పోవడం అనేది సాధారణం. అంటే గాలి పోవడం కూడా ఉంది అవుతుందంటే పేగుల కదలిక ఉందని అర్థం. అయితే దానికన్నా ఎక్కువ పోతున్నా లేదా వాసన బాగా దుర్వాసన ఎక్కువ వచ్చినా అప్పుడు అది అబ్నార్మల్గా కన్సిడర్ చేస్తాం. లేదా గాలి కిందకు పోకుండా బ్లోటింగ్ ఎక్కువ అయిపోయినా ఇది అబ్నార్మల్ థింగ్స్.